పిల్లారా, నీ పాపము నీకు తెలియకపోవచ్చు, ఇతరులకు తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా నువ్వు నటిస్తూ ఉండొచ్చు, వేషధారణ చేస్తూ ఉండొచ్చు. కానీ రహస్యమందు చూచు తండ్రికి తెలుసు. నీ హృదయము బట్టబయలుగా ఉంది. రహస్య కార్యాలు, చీకటి కార్యాలు, నీచమైన, నికృష్టమైన, క్రూరమైనటువంటి భయంకరమైన వ్యభిచారము, దొంగతనము, త్రాగుడు, మోసము, దగ, అబద్ధము, నీచమైన ప్రతి పాపము నుండి విడిపించడానికి యేసు రక్తము సిద్ధముగా ఉంది నిన్ను క్షమించటానికి. ఈ వ్యభిచారితో యేసు ప్రభువారు అంటూ ఉన్నాడు పిల్లారా, 10వ వచనం, యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగాను. 11వ వచనం, ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. అందరూ వెళ్ళిపోయారు. కారణం ఏంటి తెలుసా? వారందరిలో పాపమందిని గుర్తించారు యేసు ప్రభు దగ్గర. నేను పాపిని అని చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు పాపిని అని గుర్తించి వెళ్ళిపోయారంటండి.